ఎంత చేసినా ల్యాండ్ లార్డ్ డాక్యుమెంటెడ్ ఎవరు కాబట్టి ప్రాబ్లం. రెడ్డి గారు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. ఒకసారి మనం ఈయన ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు, మీకు గుర్తుందా జాగ్రత్తగా? టీవీకే పార్టీకి గురించిన ప్రస్తావన చేస్తూ ఆయన మాట్లాడింది ఏంటంటే, ధోని సిఎస్కేకి ఎలాగా ఛాంపియన్గా నిలిచాడో రేపు పొద్దున టీవీకే విజయ్ గెలిస్తే నేను ఛాంపియన్గా గెలుస్తాను అని చెప్పి మాట్లాడారు. చూద్దాం ఒకసారి. More popular than me in Tamil Nadu. Dhoni is more popular in Tamil Nadu than Prashant Kishore, but make no mistake, next year when I contribute and I help you win, then I will be taking over Dhoni in popularity. Do you agree or not? Do you? No, not everyone has not answered. If I help TVK win next year, who would be more popular in Tamil Nadu? My fellow Bihari MS Dhoni, who makes win Chennai Super King every time, or Prashant Kishore? So you see, so I have my own battle to win. I have to become the most popular Bihari in Tamil Nadu. So I have to compete with Mr. Dhoni, who makes Chennai Super King win. సార్ ఆయన అనేది ఏంటంటే, ధోని సిఎస్కేని గెలిపించినట్టు నేను టీవీకేని గెలిపిస్తా, దళపతి విజయ్ పార్టీని గెలిపిస్తే ధోని కన్నా నాకే ఎక్కువ పాపులారిటీ తమిళనాడులో వస్తుంది. అదే ఆయన అనేది వచ్చినట్టే ఆయనకి. డాక్టర్ విజయబాబు గారు అయితే నేను సరే ఆయన స్టేట్మెంట్స్ వదిలేస్తే ఓవరాల్గా మన ప్యానలిస్టులు చెప్పిన అంశాలు మనం రివ్యూ చేద్దాం. కొన్నిటితో నేను ఓకే అవుతూనే కొన్ని నేను డిఫర్ అవుతున్నాను. ప్రధానంగా ఇక్కడ మనం ఓవరాల్గా ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినటువంటి పార్టీలను చూసుకుంటే, ఇప్పుడు ఇందాక వారు అస్సాం గురించి చెప్పారు. అస్సాంలో ఉన్నటువంటి పొలిటికల్ ఇది కానీ సెనేరియో కానీ ఇదంతా కూడా ఎంటైర్లీ డిఫరెంట్.